సోమవారం జరిగిన పూలంగి సేవ కార్యక్రమం. అంటే పువ్వులతో, వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ దేవస్థానంలో ఏ కార్యక్రమం జరిగినా శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ దేవస్థానం దేవాదాయ శాఖకు చెందింది అయినప్పటికీ బొబ్బిలి రాజవంశీయులే ఇప్పటికీ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పూలంగి సేవను నిర్వహిస్తున్న ఈ సంవత్సరం 2025లో మాత్రం అత్యంత ఘనంగా, వైభవంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మొత్తం కార్యక్రమాన్ని జరిపించారు. బెంగళూరు, కలకత్తా మరియు రాజమండ్రి వద్ద గల కడియం నర్సరీల నుంచి సేకరించిన 15 టన్నులకు పైగా పుష్పాలు మరియు పండ్లతో ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా శిక్షణ పొంది వచ్చిన 300 మంది సిబ్బంది ఆలయాన్ని 3 రోజుల పాటు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయం వెలుపల ఉన్న బృందావనంలో శేషనాగుపై నిలబడి నాట్యం చేస్తున్న కృష్ణయ్యను మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఫ్రెండ్స్, పూలంగి సేవ అంటే కేవలం పువ్వులే కాదు ఫ్రెండ్స్, వివిధ రకాల పండ్లు అంటే దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష, యాపిల్, నారింజ, ఇలా వివిధ రకాల పండ్లతో కూడా మొత్తం ఆలయ ఆస్థాన మండపం మరియు గర్భగుడిలో చేసిన అలంకరణను మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. ఆలయాన్ని మొత్తాన్ని పువ్వులు, పండ్లతో నింపేశారు ఫ్రెండ్స్. నిజానికి వచ్చిన భక్తులు కూడా చాలామంది కృష్ణయ్యతో పాటు ఈ అలంకరణ చూడడానికి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంతరాలయ మాడవీధుల్లో కొలువైన వివిధ దేవతామూర్తులను కూడా విద్యుత్ దీపాలతో మరియు పుష్పాలతో, పండ్లతో ఎంతో సుందరంగా అలంకరించారు ఫ్రెండ్స్. ఏడాదికి ఒక్కరోజు జరిగే ఈ పూలంగి సేవ కార్యక్రమాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి, నిజానికి పక్క రాష్ట్రాల